ఆరోగ్య ఆయిల్ అది ఎవరు పడితే అలా పలానా పేరు పెట్టి ఆయిల్ ఇవన్నీ అనుకుంటున్నారా? అంటే ఇది సొంత ఎవరు తయారైతే వాళ్ళదేనండి పేరు పెట్టుకుంటారు. అది మామూలే. వేరుశనగ నూనె, నువ్వుల నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవాయిల్, కొబ్బరి నూనె. కానీ స్వచ్ఛమైన ఆయిల్ అంటే మనోళ్ళు, మన బంధువులు, స్నేహితులు, మన తెలిసిన వాళ్ళు అన్న దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళాలండి. మన స్నేహితులు మనల్ని మోసం చేయరు, మన బంధువులు మనల్ని మోసం చేయరు. అంటారు బంధువులు మోసం చేస్తారంటారు, కానీ ఏదో రూపాయి కోసం స్టార్టింగ్లో ఆశించిన తర్వాత బెనిఫిట్ ఉంటుంది. దగ్గరోళ్ళే అంటే ఎలాగైనా ఆయిల్ స్వచ్ఛమైన నూనె అంటే మరి చూడాలి. ఇది మొగల్తూరు సెంటర్ పెట్రోల్ బంక్ ఎదుర్కొండగా, మొగల్తూరు సెంటర్ పెట్రోల్ బంక్ ఎదుర్కొండగా మామూలుగా లేదు. ఇది కొబ్బరి నూనె, తెలవపిండి బాటిల్స్ మామూలుగా లేవు. మొత్తం ఎంతో ఖర్చుతో పెట్టిన పని ఇదంతా, చాలా ఖర్చుతో కూడింది. మంచి ఆయిల్ కావాలనే కదా ఇప్పుడంతా. దేవుడి గారు చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇది మన ఏరియా ఇప్పుడు పాలకొల్లు నుంచి లోపల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉందా? అది అసలు ఇప్పుడు అర్థమైందండి. 2 రాష్ట్రాల్లో కూడా లేదు. కానీ అంటే మనకి కావాల్సిందంటే స్వచ్ఛమైన నూనె కాబట్టి దాని గురించి మనం ఎంత ఖర్చు అయినా పెడతారు. ఓకే, ఏ మాత్రం 1% కూడా కల్తీ లేదు, ఒరిజినల్ ఆయిల్. బొట్టు స్వచ్ఛమైందని చెప్పి బయట బోర్డు చూశారు కదా, చూడండి నాణ్యమైనదో ఏంటనో మీకే తెలుస్తుంది. కానీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే కంపల్సరీ. లేదు ఏది పడితే అది పర్వాలేదుగా పూటకు గడిచిపోయిందంటే ఇంకంతే, తర్వాత అంతే. ఇంకేంటి ఈ పెట్టి బాటిల్లో పెట్టి ఎంత స్వచ్ఛంగా చూసినా. ఇప్పుడు ఎన్ని నెలలు అయిందండి? మన బుధవారం ఓపెన్ చేశారా? మన బుధవారం ఓపెన్ చేశారు. మొత్తం అన్ని పరికరాలు. కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఓకే, మరి అంత సొంత తయారీతోటి మనకి అందించాలన్న, స్వచ్ఛమైన నూనె అందించాలని పడుతున్న తాపత్రయం చూసారా? అన్ని ఐటమ్స్ అన్నీ నువ్వులు అన్నీ సొంతంగా తెచ్చి అన్నీ తయారు చేసేది. ఫ్రెండ్స్ వేరుశనగ ఆయిల్ తీసేసిన వేరుశనగ, ఆయిల్ తీసేసిన తర్వాత వేరుశనగ, సరే ఆయిల్ తీసేసిన తర్వాత వేరుశనగ, ఆయిల్ ఉన్న వేరుశనగ. ఏమి తేడా చూసారా? ఆయిల్ తీసేసిన తర్వాత ఉన్నా. ఇప్పుడు దీనికి ఆయిల్ తీసేసిన దేనికి ఉపయోగపడుతుంది? మళ్ళీ ఇది చట్నీలకి, కొబ్బరి చట్నీలకి ఉపయోగపడుతుంది, చెరువులు కాదు. ఇదిగో నువ్వులు, ఆయిల్ తీగిన నువ్వులు, ఆయిల్ తీసేసిన నువ్వులు, ఆయిల్ తీగిన నువ్వులు, ఇది తీసేసిన తర్వాత ఉన్న నువ్వులు. ఇప్పుడు అవి మామూలు దేనికన్నా ఉపయోగపడతాయి, దేనికైనా ఉపయోగపడతాయి. ఇదిగో ఇది సన్ఫ్లవర్ గింజలు. సన్ఫ్లవర్ ఆయిల్ తీయక ముందు ఇలా ఉన్నాయి. ఆయిల్ తీసిన తర్వాత ఇలా ఉంటాయి. ఆయిల్ తీసిన తర్వాత ఇది ఏం తేడా అండి? ఏమి ఎంత ఒరిజినాలిటీగా చూపించడానికి ఎదరెట్టారంటే ఇంకా నమ్మశక్యం కాదా చెప్పండి.
ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా ఇప్పుడు నర్సాపూర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు మొగల్తూరు? 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు. నర్సాపూర్ నుంచి 8 కిలోమీటర్లు మొగల్తూరు. మీరు సన్ఫ్లవర్ మీకు బోర్డు మీద చూపించాను, అదే ఆయిల్ సన్ఫ్లవర్ అయ్యింది. సన్ఫ్లవర్ గింజలు చాలా బాగుంది. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడే నేను చూడమండి, వేరుశనగ గుళ్ళు తీసేసిన తర్వాత ఎలా ఉన్నాయి మామూలుగా లేదు. మీరు స్వచ్ఛమైన నూనె అంటే ఇంకా మీకు ఇంకో అవకాశం కూడా లేదు. మీరు కంపల్సరీ రండి, నర్సాపూర్ నుంచి 8 కిలోమీటర్లు. ఓకే ఫ్రెండ్స్, తప్పగా విచ్చేయండి. హోల్సేల్ ధరలతోటి మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఓకే, ఆ బాటిల్లో ఏంటంటే సన్ఫ్లవర్ ఈ సన్ఫ్లవర్ బాటిల్ ఎంత అండి? అది 500 రూపీస్. 500. ఓకే. ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇది నువ్వుల నూనె. ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే హైడ్రాలిక్ మిషన్లో తీసిన ఇది. దీనికి తేడా అంటే ఇది నువ్వుల నూనె, ఇది నువ్వుల నూనె. కానీ ఈ నువ్వుల నూనె పొంగు వస్తుంది. ఓకే. ఈ నువ్వుల నూనె పొంగు రాదు. మనం ఎటువంటి ఫ్రై అయినా చేసుకోవాలంటే ఇప్పుడు దాకా వాడుతున్న నువ్వుల నూనె ఫ్రై చేసుకోవాలంటే వేరే నూనె కొనుక్కోవాలి. కానీ ఈ నూనె కొనుక్కుంటే, ఈ పప్పు నూనె కొనుక్కు, ఈ హైడ్రాలిక్ మిషన్లో ఉన్న పప్పు నూనె కొనుక్కుంటే వేరే ఆయిల్ వాడాల్సిన ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ కొనుక్కోవచ్చు. ఎటువంటి బూర్లు అయినా సరే పొంగురాదు. అయినా సరే హైడ్రాలిక్ మిషన్ మీద తీసింది పొంగురాదు. పొంగురాదు. ఓకే. గోధుమ మీద తీసింది పొంగు వస్తుంది. అదే ఈ బాటిల్ ఏంటండి? కొబ్బరి నూనె, కురుడి కొబ్బరికాయ. కురుడితో తీసి కొబ్బరి నూనె ఉంటుంది. ఓకే. ఇప్పుడు వంటకి వాడుతున్నారు కదా ఎక్కువ? వంటకి, తాగడానికి ఫ్రెష్ కొబ్బరి నూనె. ఓకే. ఇగో ముఖ్యమైన విషయం ఏంటంటే కొబ్బరి నూనె తాగడానికి స్వచ్ఛంగా ఇస్తున్నారు. మంది తాగినోడికి కొబ్బరి నూనె తాగితే చాలా బెనిఫిట్. ఓకే ఫ్రెండ్స్, అది మట్టి గుర్తుపెట్టుకోండి. ఆ బాటిల్ పట్టుకెళ్ళండి, మీకు అనుకూలంగా ఉంటుంది ఏదైనాని. మీకు ఇంత వివరంగా ఎక్కడ మీకు తెలిసి ఉండదో, కానీ ఇంత వివరంగా మీరు వేరుశనగ తీసిన తర్వాత తీయక ముందు చూపించాను చూసారా, చాలా గ్రేట్. అది మీరు తప్పకుండా రండి. నర్సాపూర్ నుంచి 8 కిలోమీటర్లు మొగల్తూరు. మొగల్తూరు 5000 రోడ్డు, పెట్రోల్ బంక్ ఎదుర్కొండి అది. సూర్య ఆరోగ్య ఆయిల్. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీగా రండి. ఓకే, నమస్కారం.